గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అమరేశ్వరరావు. మా అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి రీసెంట్గా వీసా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. వీసా ఇంటర్వ్యూ అప్రూవల్ వచ్చేసింది. రేపు జూలై 31 అల్బినా యూనివర్సిటీ న్యూయార్క్ సిటీకి వెళ్తున్నారు. ఇది ఎందుకు చెప్పానంటే, ఇది ముఖ్యంగా శేషబాబు గారికి థ్యాంక్స్ చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్ శేషబాబు గారు. ఎందుకంటే మీరు మా అబ్బాయి చిన్నదానికి చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్కడ భయపడేవాడు కాదు. ఎందుకు వీసా విషయంలో మాత్రం కొంచెం భయపడటం జరిగింది, కన్ఫ్యూజన్ అవ్వడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, మీరు మీకు ఎక్స్పీరియన్స్ తోటి, మీ మంచి నాలెడ్జ్ తోటి, మీ గైడెన్స్ తోటి, ద వే ఆఫ్ టీచింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్న విధంగా అసలు ఎక్కువ పర్సనల్ టేక్ కేర్ చేసుకుని మరీ ట్రైనింగ్ ఇచ్చారు. తద్వారా మా అబ్బాయి కన్ఫ్యూషన్ స్టేట్ నుంచి కాన్ఫిడెన్స్ స్టేట్లోకి రాగలిగాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాకుండా ఒక 4 పాయింట్స్ మీలో బాగా నచ్చినవి చెప్తాను సార్. ఒకటోది ఏంటంటే, ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్ చాలా ఎందుకో నేను బయట కూడా హైదరాబాద్లో కూడా చూశాను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ ఓరియంటెడ్, ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్ సార్. దట్ ఈస్ మంచి పాయింట్. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, యువర్ డెడికేషన్, యువర్ ఓనర్షిప్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మీరు 7 to 8 సెషన్స్ మాక్ ఇంటర్వ్యూ చేశారు, అన్ని ట్రైనింగ్ ఇచ్చారు, పర్ఫెక్ట్ అయిపోయింది. మేము ఢిల్లీ ఇంటర్వ్యూకి అని వెళ్ళాం. మేము అసలు మీకు ఫోన్ చేసి తెలుసుకోలేదు. అయినా కూడా ఆ రోజు లాస్ట్ రోజుని మీరే 7:30 ఫోన్ చేసి మరి ఒక 20 minutes నుంచి ఆ 30 minutes వరకు మీరు మాక్ ఇంటర్వ్యూ చేసి ఫుల్ ప్రెజర్గా ఇచ్చేసి ఫుల్గా ఎంకరేజ్ చేసి మరీ పంపించారు. ఐ లైక్ వెరీ మచ్ సార్. మూడో పాయింట్ ఏంటంటే, జనరల్గా యూత్ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి సార్. ఒకటి, సరైన టైంలో సరైన డైరెక్షన్ తీసుకోవాలి. రెండోది, దానికి తగ్గటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ రెండు మీరు మా అబ్బాయికి ఇచ్చారు సార్. ఎందుకంటే సరైన టైంలో సరైన డైరెక్షన్ లేకపోతే అది భవిష్యత్తు మన ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, పైలట్ ఫ్లైట్ నడిపేటప్పుడు ఒక్క డిగ్రీ కనుక మిస్టేక్ జరిగితే ఆ డెస్టినేషన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ అక్కడికి వెళ్లకుండా వేరే రాంగ్ మార్గంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన యూత్ కూడా, స్టూడెంట్స్ కూడా సరైన టైంలో సరైన డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఆ కెరీర్ ఎటువైపు వెళ్తుంది అనేది మనం చెప్పలేము. అలాగే కాన్ఫిడెన్స్ కూడా, కొంతమంది డైరెక్షన్ ఉన్నా కూడా కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం జరుగుతుంది. మీ విషయానికి వచ్చేస్తే మీరు ఈ రెండు కూడా మీ స్టూడెంట్స్కి మంచి విధంగా నేర్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ది ఏంటంటే, హ్యూమానిటీ గురించి చెప్తాను సార్. హ్యూమానిటీ ఎందుకంటే, జనరల్గా ఇన్స్టిట్యూట్ వీసా వచ్చేసింది, అయిపోయిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. కానీ మీరు అలా అనుకోలేదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్టూడెంట్ ఎలా ఉండాలి, ఎలా చదవాలి, చదివిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ టు ఎండ్ మీరు డెడికేటెడ్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఫస్ట్ 6 months జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, పార్ట్ టైం జాబ్ పైన కెరీర్, పార్ట్ టైం మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎడ్యుకేషన్ పైన పెట్టరు. అప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ మార్క్స్ తగ్గిపోతాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ 6 months కనుక మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే దాని జీపీఏ పెరుగుతుంది. తద్వారా మనకి స్కాలర్షిప్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫోకస్ చేసినట్లయితే మనకి 2 years తర్వాత మంచి సబ్జెక్టుతో బయటకు వస్తే తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు సార్. అదేవిధంగా దాంతోపాటు ఎప్పుడైతే స్కాలర్షిప్ పెరిగే ఛాన్స్ ఉందైతే చెప్పారో, ఫైనాన్షియల్గా కూడా బడ్డెన్ తగ్గించిన వాళ్ళు అవుతారు. మాలాంటి పేరెంట్స్కి కానీ ఏదైనా లోను అమౌంట్ కూడా తగ్గుతుంది, దాని ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఇట్ ఈజ్ మచ్ యూజ్ఫుల్ సార్. సో ఈ 4 పాయింట్లు చెప్పాను సార్. అలాగే ఐ విష్ యూ సక్సెస్ శేషబాబు గారు. మీరు మీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, అవర్ గ్లోబల్ ఓవరీస్, మీ పేరులోనే మన హ్యూమానిటీ కనిపిస్తుంది. అవర్ గ్లోబల్ ఓవరీస్ అని పెట్టి రియల్గా వీ ఫీల్ దర్ ఈజ్ అవర్ గ్లోబల్ ఓవరీస్ సార్. ఎందుకంటే మా అబ్బాయి భవిష్యత్తు లాగానే మిగతా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి మీరు దిశానిర్దేశం చేసి వాళ్ళ భవిష్యత్తుకి మంచి మార్గం వేసి ఒక నేషనల్ వైడ్గా ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ సర్వీస్ ఫర్ సొసైటీ అని ఫీల్ అవుతున్నాను. ఐ విష్ యూ సక్సెస్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ
శేష్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 2-3 ఇయర్స్ తర్వాత మా చిన్న అబ్బాయిని కూడా తీసుకుని మీ దగ్గరికి వస్తాను సార్. తప్పకుండా కలుద్దాం. మధ్యలో కూడా టచ్లో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.